సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో చూస్తాం. సో సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేయాలంటే మనం ఏ సాల్ట్ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ సాల్ట్కి సోడియం కార్బోనేట్ కలపాలి. నేను సాల్ట్ తీసి వెట్ టెస్ట్ అన్నమాట. సో వెట్ టెస్ట్ చేయాలంటే మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ Na2CO3 1:3 రేషియోలో తీసుకోవాలి. తీసుకొని 3/4 ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ వాటర్తో ఫిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను సాల్ట్ తీసుకున్నా, సోడియం కార్బోనేట్ తీసుకుంటున్నాను. అంటే సాల్ట్కి 3 టైమ్స్ తీసుకోండి. సోడియం కార్బోనేట్ సాల్ట్కి 3 టైమ్స్. సో అందుకని పెద్ద స్పాచ్లా తీసుకున్నాం. ఇప్పుడు కింద పడుతూ ఉంటుంది, డెమో క్లాసే కాబట్టి పిల్లలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి. సో పెద్ద స్పాచ్లా కాబట్టి సరిపోతుంది. సో ఇది సాల్ట్ Na2CO3 తీసుకున్న తర్వాత 3/4 ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అంటే ఇక్కడ దాకా వాటర్ వేయాలి. వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఫిల్టర్ చేయాలి. కొంచెం బాయిలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఫిల్టరేషన్ వచ్చి దీంట్లో చేస్తాం. ఇది సింపుల్ ఫిల్టరేషన్ అంటారు దీన్ని. ఈ విధంగా దీంట్లో చేస్తాం. ఇది బాయిల్ అయిన తర్వాత మనం ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. అది మన ఇష్టం, మన అవైలబిలిటీని బట్టి బేకర్లోకైనా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్లోకైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బాయిల్ చేస్తున్నాను. కింద ఉండే సాల్టు, సోడియం కార్బోనేటు షఫిల్ అవ్వాలి వాటర్లో. సో అప్పుడు దాకా మనం కేర్ఫుల్గా హీట్ చేయాలి. ఒకసారి బంప్ అవుద్ది. ఫైర్ దగ్గర టెస్ట్ ట్యూబ్ పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోవాలి. నేను ఎలా పెట్టుకుంటున్నానో అలా పెట్టుకోవాలి. ఫేస్ మన వైపు పెట్టుకోకూడదు. టెస్ట్ ట్యూబ్ ఫేస్ ఇట్లా పెట్టుకొని బంప్ అవుతూ ఉంది. సో ఇది బాగా మరిగిన తర్వాత దీన్ని ఫిల్టరేషన్ చేసుకోవాలి. సింపుల్ ఫిల్టరేషన్. సో మీరు గమనించినట్టయితే లోపల షఫలింగ్ జరుగుతూ ఉంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని టెస్ట్ ట్యూబ్లోకి, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లోకి అయినా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఇలాంటి టెస్ట్ ట్యూబ్లోకి అయినా చేసుకోవచ్చు. టెస్ట్ ట్యూబ్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. మనకు కొద్దిగా వచ్చినా సరిపోతుంది. సో ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాతే మనం టెస్ట్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనం ఫిల్టర్ చేస్తే ఈ విధంగా మనకు సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ఫిల్టర్ వస్తుంది. అంటే ఫిల్టర్డ్ సబ్స్టెన్స్ అనమాట, ఇది ఫిల్టర్డ్ సొల్యూషన్.
ఇప్పుడు దీంతో మనము ఏదైతే కన్ఫర్మేషన్ టెస్ట్ చేయదలుచుకున్నామో దాన్ని చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ సెట్ టు బి సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసాం మనం? 1:3 రేషియోలో సాల్ట్ సోడియం కార్బోనేట్ తీసుకొని దానికి 3/4 ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ వాటరు యాడ్ చేసి బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేసాం. సాలిడ్ సబ్స్టెన్స్ ఏదైనా ఉంటే ఈ విధంగా ఫిల్టర్ పేపర్ మీద ఆగిపోతుంది. మనం కలెక్ట్ చేసుకోవాల్సింది ఓన్లీ లిక్విడ్. దిస్ ఈజ్ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్.